ఒక ఊరిలో ప్రియా, సౌమ్య అనే తోడికోడళ్లుండేవాళ్లు. ఇద్దరూ పీనాసే సంఘానికి చెందిన వాళ్లన్నమాట. ఒకరోజు ఒక కాకి బాగా ఆకలిగా ఉందని ఈ తోడికోడళ్ల గురించి తెలియక వాళ్ల ఇంటి గోడ మీద వాలి అరుస్తూ ఉంటుంది. పెరట్లోని కూరగాయల మొక్కలకు నీళ్లు పడుతున్న అత్త శారదమ్మ కాకి అరుపులు విని ఇంట్లో ఉన్న పిసినారి కోడళ్లకి వినిపించేలా గట్టిగా, "ఓ తోడికోడళ్ళు, కాకి అరుస్తుంది. తినడానికేమైనా ఇచ్చి తాగడానికి నీళ్లు కూడా పెట్టండి. పాపం కాకి అంతలా అరుస్తుందంటే ఎంత ఆకలి మీదుందో ఏంటో. వింటున్నారా? ఆ కాకికేమైనా పెట్టండి" అని అత్త శారదమ్మ చెప్పగానే తన బెడ్రూంలో నుండి ప్రియా, తన బెడ్రూంలో నుండి సౌమ్య ఇద్దరూ ఒక్కసారిగా వచ్చి కిచెన్లోకి వెళ్లారు. బయట కాకి అరుస్తూ ఉంటుంది. ప్రియా అరుస్తున్న కాకి కోసం చిన్న రొట్టె ముక్కని, వాటర్ గ్లాస్ తీసుకొచ్చి రొట్టె ముక్కని గోడ మీద పెట్టింది. "ఈ రొట్టె ముక్కతో పండుగ చేసుకో కాకి. రోజూ కొంచెం కొంచెం తింటూ ఆనందంగా బ్రతుకు. ఎలా లేదన్నా ఈ ముక్క నీకు 10 రోజుల వరకు వస్తుంది" అని కాకిని చూస్తుంది. కాకి ఆశగా వాటర్ గ్లాస్ వైపు చూస్తుంది. "కాకి, ముందుగా నీళ్ళివ్వను. నువ్వా రొట్టె ముక్క తిను, అప్పుడు నీకు నీళ్ళిస్తాను, లేదంటే లేదు" అని ప్రియా నిలబడుతుంది. కాకి ఆ రొట్టె ముక్క చూసి, "నీ అత్త కడుపు మాడ, నువ్వు పెట్టిందే చిన్న రొట్టె ముక్క. ఈ రొట్టె ముక్క తిన్నా కూడా ఇప్పుడు వేస్తున్న ఆకలి తీరదు. అలాంటి ఈ రొట్టె ముక్కని నేను 10 రోజుల వరకు తినాలా? పండగ చేసుకోవాలా? ఏ పండగ చేసుకోవాలా కూడా అది నువ్వే చెప్పు తల్లి. నువ్వు నీ రొట్టె ముక్క, నీ పిసినారి ముఖాన్ని అద్దంలో చూసుకోపో. కనీసం ఆ నీళ్ళైనా ఇవ్వు తల్లి, దాహం తీరుతుంది" అని కాకి తిట్టుకుంటూ ఉండగా సౌమ్య చిన్న చికెన్ ముక్క, గ్లాస్ వాటర్ తీసుకుని గోడ దగ్గరికొచ్చింది. మరొక చోట చికెన్ ముక్క పెట్టింది. "ఇలా రావే కాకి, ఆ చిన్న రొట్టె ముక్క ఏం తింటావు చెప్పు. ఇదిగో నీకోసం చికెన్ ముక్క తీసుకొచ్చాను. ఈ చికెన్ ముక్క తిని ఈ గ్లాస్ వాటర్ తాగు. ఈ పూట ఆకలి తీరిపోతుంది. మళ్ళీ రేపెక్కడైనా అడుక్కోవచ్చు" అని సౌమ్య చెప్పగానే కాకి రొట్టె ముక్క దగ్గరి నుండి ఎగిరి చికెన్ ముక్క దగ్గరికి వచ్చి వాలింది. చిన్న చికెన్ ముక్కని చూసింది. "థు, నా బతుకు, మరి ఈ రోజు ఇంత దారుణంగా ఉందేంటో. ఆ మహాతల్లి చిన్న రొట్టె ముక్క పెట్టి అది తింటేనే నీళ్ళిస్తానంటుంది. ఈ మహాతల్లి చిన్న చికెన్ ముక్క పెట్టి నీళ్ళివ్వట్లేదు. వామ్మో, ఇంకోసారి ఇంటికి రావద్దు. ఈ ఇంట్లో ఉన్నది మనసున్న ఆడవాళ్లు కాదు, పీనాసి జబ్బున్న రోగులు. ఇద్దరూ తోడికోడళ్ళనుకుంటా. ఈ పీనాసి తోడికోడళ్లతో వేగుతున్న ఆ ఉత్తమురాల్ని ఒక్కసారి చూడాలనుంది" అని కాకి గట్టిగా అరుస్తుంది. అంతే, పెరట్లో ఉన్న శారదమ్మ, "ఇదేంటి కాకి మళ్ళీ అరిచింది? ఈ పీనాసి తోడికోడళ్ళు ఏం పెట్టలేదనుకుంటా" అని శారదమ్మ బయటకొచ్చి చూసింది. గోడ మీదున్న చిన్న రొట్టె ముక్క, చిన్న చికెన్ ముక్క కనిపించాయి. తోడికోడళ్ల చేతిలో వాటర్ గ్లాసులున్నాయి. "ప్రియా, ఏంటే ఇది? ఇంత చిన్న రొట్టె ముక్క పెట్టావు?" "అయ్యో అత్తయ్య, మరీ చిన్నది పెట్టాలా? సరే, సారీ అత్తయ్య. నెక్స్ట్ టైం నుండి కాకొచ్చి అరిచినప్పుడు పెట్టేస్తాన్లేండి" అని ప్రియా ఆ రొట్టె ముక్కను తీసుకుని లోపలికెళ్ళింది. అది చూసిన సౌమ్య, "నేను కూడా సారీ చెప్తున్నానత్తయ్య. నేను కూడా నెక్స్ట్ టైం కాకొచ్చినప్పుడు పెద్ద చికెన్ ముక్క పెడతాను" అని చెప్పి అక్కడి నుండి ఆ చికెన్ ముక్క తీసుకుని లోపలికెళ్ళిపోతుంది. కాకి వెంటనే గాల్లోకి ఎగిరి శారదమ్మ ముఖం మీద రెట్టవేసి వెళ్లిపోయింది. గుమ్మం దగ్గరున్న తోడికోడళ్లు ప్రియా, సౌమ్య చూసి కిలకిలా నవ్వుకుంటారు. కోపంగా, "పరమేశ్వరం" అని అరిచింది. ప్రియా, సౌమ్య అలా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతారు. 1 గంట తరువాత శారదమ్మ తినడానికి కూర్చుంది. ప్రియా తను చేసిన వంకాయ కూర తీసుకుని శారదమ్మ దగ్గరికొచ్చింది. సౌమ్య తను చేసిన చికెన్ కర్రీ తీసుకుని శారదమ్మ దగ్గరికొచ్చింది. "అత్తయ్య, ముందు నేనొండిన వంకాయ కూర తినాలి, తర్వాత మీ ఇష్టం." "లేదత్తయ్యా, ముందుగా నేను చేసిన చికెన్ తినాలి, తర్వాత మీ ఇష్టం." "ముందుగా ఎవ్వరు కూర వేస్తే వాళ్ల కూరే తింటాను." "అయితే అత్తయ్య, మీకు చికెన్ అంటే ఇష్టం కదా, ముందుగా చికెన్ తినండి." "లేదత్తయ్యా, మీకు వంకాయ కూర అంటే ప్రాణం కాబట్టి ముందు వంకాయ కూర తినండి, తర్వాత కడుపులో ఏమైనా ఖాళీ ఉంటే చికెన్ వేస్తాను." "అలా కాదత్తయ్యా, ముందుగా మీరు..." "అయ్యో అత్తయ్యా, నేను చెప్పేది..." "అత్తయ్యా, వంకాయ కూరలో కారం ఎక్కువ వేశాను." "నేను చెప్పడం మర్చిపోయానత్తయ్యా, చికెన్ మసాలా ఎక్కువగా వేశాను. అంత మసాలా తింటే కడుపులో మంటొస్తుంది." "కారం తింటే మాత్రం కడుపు చల్లగా ఉంటుందా అత్తయ్యా?" అని తోడికోడళ్లు వాదించుకుంటుంటే అత్త శారదమ్మకి కోపమొచ్చి, "నోర్ముయ్యండి, మీరు కోడళ్లు కాదే, నా పాలిట కొరివిదయ్యాలు."
అని చెప్పగానే ప్రియా సౌమ్య మూతి ముడుచుకుంటారు. ఏదో కూర ఇక్కడ పెట్టండి, ఏదో ఒక కూర లోపల పెట్టండి. ఇప్పుడొక కూరతో తింటాను, రాత్రికి మరొక కూరతో తింటాను. అయితే అత్తయ్య, ఇప్పుడు చికెన్తో తినండి, నేను రాత్రికి వంకాయ పెడతాను. అలా కాదత్తయ్యా, ఇప్పుడు వంకాయ తినండి, రాత్రికి నేను మసాలా కారం తగ్గించి చికెన్ చేస్తాను, అప్పుడు కమ్మగా కడుపు నిండా తినొచ్చు అని మళ్ళీ ఇద్దరు తోడికోడళ్లు వాదించుకుంటూ ఉండగా కోపంగా, కోడళ్ళు, మీరు కాస్త తాగండి అని ఇద్దరు కోడళ్ల కూరగిన్నెల్ని ఓపెన్ చేసి చూసింది. 2 గిన్నెలు ఖాళీగా ఉన్నాయి. శారదమ్మ అయోమయంగా చూస్తూ ఉంటే ప్రియా, అంటే అత్తయ్యా, నా తోడికోడలు చికెన్ చేస్తానని చెప్పింది కదా, నేను వంకాయ చేయలేదు, చికెన్ తినొచ్చని ఆశపడ్డాను. నేను కూడా అంతే అత్తయ్యా, నా తోడికోడలు ప్రియా వంకాయ కూర చేస్తుంది కదా, ఇక నేను చికెన్ చేయటం ఎందుకని చికెన్ చెయ్యలేదు అని చెప్పగానే శారద పిచ్చి పట్టినట్టుగా నవ్వుకుంటూ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆ రోజు 10వ రోజు. శారదమ్మ పంతులు పరమేశ్వరం ఇంటికొచ్చి చూడటం. గత 9 రోజులుగా తాళం వేసి ఉన్నట్టే ఆ రోజు కూడా తాళం వేసి ఉండటం కనిపిస్తుంది. నిరాశ ముఖంతో దిక్కులు చూస్తూ, ఈ రోజు కూడా పంతులు పరమేశ్వరం వచ్చినట్టు లేడు. ఈ పంతులు వచ్చేదెప్పుడు, నా చేతికి దొరికేదెప్పుడు, నేను కొట్టే కొరడా దెబ్బల్ని, తిట్టే తిట్లని భరించేదెప్పుడు అని అనుకుంటూ ఉండగా పరమేశ్వరం ఇంటి పక్కనే ఉండే భోగయ్య వచ్చాడు. ఇలా చూడు తల్లి, గత 9 రోజులుగా మిమ్మల్ని గమనిస్తున్నాను. ఈ పంతులు పరమేశ్వరం ఇంటికొచ్చి వెళ్తున్నారు. ఈ రోజు కూడా వచ్చారు. విజయవంతంగా ఇది 10వ రోజు. ఏంటమ్మ సంగతి? ఏదో ఉందిలేండి అన్నయ్య గారు. ఈ పరమేశ్వరం పంతులు గారు ఎక్కడికెళ్లారో ఏమైనా చెప్పారా మీకు? లేదు తల్లి. పోనీ ఎప్పుడొస్తారన్న విషయం ఏమైనా అనుకుంటున్నారా అన్నయ్య? అది కూడా లేదు తల్లి. ఇంతలా మీరా పంతులు పరమేశ్వరం గురించి అడుగుతున్నారంటే బహుశా ఆ పంతులు గారు తమరి దగ్గర డబ్బు తీసుకొని నామం పెట్టినట్టుగా అనిపిస్తుంది. భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడన్నయ్య. కాకపోతే నామాలు పెట్టకుండా నమ్మినందుకు గుండు గీశాడు. అది కూడా నున్నగా గీశాడన్నయ్య. అందుకే. ఇలా చూడు తల్లి, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఏం చెయ్యను చెప్పు అని వెళ్ళిపోతాడు. శారదమ్మ అప్పుడు ఇంటి ముందున్న ముగ్గు చూస్తుంది. తాజాగా ఉంటుంది. ఇంటి ముందున్న మొక్కలు చూస్తుంది. తడిగా ఉంటాయి. ఓహో, పరమేశ్వరం పంతులు గారు బుర్ర బాగానే వాడుతున్నట్టున్నారు అని ఇంటి వెనక్కొచ్చింది. ఇంటి వెనక ఉన్న తలుపుకు తాళం ఉండదు. అమ్మ పంతులు ఇంటి ముందు తాళమేసి ఇంటి వెనక నుండి అన్ని పనులు చేసుకుంటున్నారన్నమాట. ఇప్పుడెలా తప్పించుకుంటాడో నేను చూస్తా అని తలుపు కొడుతుంది. లోపల ఉన్న పరమేశ్వరం పంతులు తలుపు తెరిచి ఎదురుగా ఉన్న శారదమ్మని చూస్తాడు. భయం భయంగా, అమ్మా శారదమ్మ తల్లి, నన్ను మన్నించాలి. నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది. తమరింటికి తోడికోడళ్లుగా వచ్చిన అక్కా చెల్లెళ్ళు పరమ పిసినారివారని నాకు తరువాత తెలిసింది. నా ముఖం మీకు చూపించలేక ఇలా ఇంట్లో దాక్కుని ఇంటి వెనుక నుండి పనులు చేసుకుంటున్నాను అని చెప్పినా శారదమ్మ పంతుల్ని వదిలిపెట్టలేదు. తిట్ల పురాణం అందుకుంది. నోటికొచ్చిన తిట్లని తిడుతూ ఉంది. వాటిని భరించలేక పంతులుగారు చెవులు మూసుకున్నారు. కొంత సమయం తరువాత శారదమ్మ శాంతించింది. మన్నించండి పంతులుగారు, ఏదో ఆవేశంలో అలా తిట్టేశాను. ఇప్పుడు ఆ పీనాసి తోడికోడళ్లకి బుద్ధొచ్చే మార్గం గాని ఆలోచన గాని ఏం లేదా? ఉంది తల్లి, బెదిరింపు. బెదిరింపా? నేను బెదిరించాలా? ఏమని బెదిరించాలి పంతులు? నేను చెప్పిన తరువాత నన్ను కొట్టరు కదా తల్లి. ఆవేశమొచ్చి కొట్టినా ఆ తరువాత మన్నించమని వేడుకుంటానులే పంతులు అని శారదమ్మ చెప్పగానే పంతులు ఎలా బెదిరించాలో చెప్పాడు. అది విని శారదమ్మ చాలా సంతోషిస్తుంది. బాలే బెదిరింపు ఐడియా ఇచ్చావయ్యా పంతులు, ఇక చూసుకో అని శారదమ్మ అక్కడి నుండి ఇంటికొచ్చింది. తన కోడళ్లని పిలిచింది. ప్రియా సౌమ్య ఇద్దరూ వచ్చారు. ఇద్దరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక నుండి మీ ఇద్దరి పిసినారి వేషాలు వేస్తే ఇద్దరికీ విడాకులిప్పించి నా కొడుకులకి మళ్లీ పెళ్లి చేస్తాను, జాగ్రత్త అని చెప్పగానే తోడికోడళ్లు భయపడ్డారు. ఇక నుండి అలా చెయ్యమత్తయ్యా, ఇద్దరం కలిసిమెలిసి ఏదైనా ఒక వంట చేస్తాం, అదే అందరం తిందాం అని చెప్పి ఆ రోజు నుండి పిసినరి తోడికోడళ్లు కలిసిమెలిసి వంటలు చేస్తుంటారు. అందరూ సంతోషంగా ఉంటారు. నిరంతరం ప్రవహించే నది ఒడ్డున ఖాళీ పడవని పెట్టుకుని
దిగులుగా నిలబడిన రంగయ్య దగ్గరికి అతని భార్య సావిత్రి అన్నం డబ్బా పట్టుకుని వచ్చింది. ఎందుకయ్యా అంతలా దిగులు పడతావు? ఇంకా చీకటి పడడానికి చాలా సమయం ఉంది. కూర్చొని అన్నం చేపల కూర తెచ్చా, తిను ముందుగా. ఆకలిగా లేదు సావిత్రి. అక్కడ పడవలో పెట్టి నువ్వు ఇంటికి పో. ఇంటికి పోకుండా ఇక్కడే కూర్చొని నిన్ను చూసుకుంటా ఉండనులే మావా. సావిత్రి, వచ్చినప్పటి నుండి ఒక్కరు కూడా రాలేదనే బాధతో నేనున్నా. అదిగో ఆ సూర్యుడిని చూస్తున్నావా? చూస్తున్నాను మామా, గుండ్రంగా చక్కగా ఉన్నాడు. సావిత్రి, ఆయన భూతల్లి ఒడిలో నుండి నేను ఈ నది దగ్గరికి ఒక్కసారిగా వచ్చా. ఇప్పుడు ఆయన కొంచెం కొంచెంగా ఆకాశం పైకి పోతున్నాడు. నేను మాత్రం ఇక్కడే ఇదిగో ఖాళీ పడవతో ఉన్నాను. అలా గుబులు పడకు మామా, ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి. నువ్వు చెప్పిన నీతి మాటలు బాగున్నాయి సావిత్రి. ఇక ఇంటికి పో. నేను చీకటి పడిన తర్వాత వస్తాను. పో సావిత్రి, ఇంటికి పో అని రంగయ్య చెప్పగానే సావిత్రి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక చేసేదేముంది, చేపల కూరతో అన్నం తిని ఒక పునుకేస్తాను అనుకుంటూ ఉండగా కొత్త దంపతులు సుధాకర్, శ్రావణీలు ఆ పడవ దగ్గరికి వచ్చారు. వాళ్ళని చూసి రంగయ్య సంతోషించాడు. చెప్పండి బాబు, ఏ గ్రామానికి పోవాలి? కొండపల్లి గ్రామం. ముందే కొండపల్లికి వెళ్ళటం ఎందుకు చెప్పండి? తాటాకులగూడెంకి వెళ్దాం. అక్కడ పెళ్లి చూసుకుని తర్వాత కొండపల్లికి వెళ్దాం. ఏమంటారు? లేదు శ్రావణి, ముందుగానే కొండపల్లి గ్రామానికి వెళ్దాం. అక్కడ జరిగే పెళ్లి చూసుకుని తాటాకులగూడెంకి వద్దాం. పెళ్ళని చెప్తే మొగుడు వినాలి, మొగుడు చెప్పేది కూడా పెళ్ళాం వినాలి అని ఇద్దరూ వాదించుకుంటుండగా రంగయ్య మధ్యలో కల్పించుకొని, బాబు, అమ్మాయి ముచ్చట పడుతుంది కదా, ముందుగా అమ్మాయి చెప్పినట్టు చెయ్యండి. అమ్మాయి సంతోషపడుతుంది, కాపురం చక్కగా ఉంటుంది. భలే చెప్పారు పెద్దయ్యా. పెద్దయ్యా, నేను కూడా ముచ్చట పడుతున్నాను కదా, ముందుగా నేను చెప్పినట్టు చేయమని ఆ అమ్మాయికి చెప్పు. బాబు, ఇద్దరూ ఇట్టా గొడవ పడుతుండటం వల్ల చీకటయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఏ ఊళ్ళో జరిగే పెళ్లి చూడలేకపోతారు. నే చెప్పేదేంటంటే, ఏ ఊరికెళ్ళినా పెళ్లి చూసుకొని చీకటి పాడేలోపు ఈ గట్టుకొచ్చేయాల, లేదంటే అని చెప్పి రంగయ్య ఆపేశాడు. సుధాకర్, శ్రావణి అయోమయంగా చూస్తున్నారు. చీకటి పడేలోపు రాకపోతే ఏమవుతుంది? ఇట్ట చూడండి బాబు, నదికి ఒకవైపు కొండపల్లి అనే ఊరుంటే మరోవైపు తాటాకులపల్లి అనే ఊరుంది. ఈ రెండు ఊళ్ళు మాయా గ్రామాలు అని రంగయ్య చెప్పగానే సుధాకర్, శ్రావణి ముఖాలు ఆశ్చర్యంగా చూసుకుంటారు. చీకటి పడగానే నీళ్ల మీద తేలియాడుతూ ఎక్కడెక్కడికో వెళ్తాయి అని రంగయ్య పూర్తిగా చెప్పకుండానే సుధాకర్, శ్రావణి షాక్ నుండి తేరుకొని, ఇలాంటి గ్రామాలు నిజంగానే ఉంటాయా పెద్దయ్యా? మా దగ్గర ఉన్నాయనే చెప్తున్నాను కదా బాబు, అందుకే మనం తొందరగా పెళ్లి చూసుకొని రావాలి. పడవెక్కండి. పద శ్రావణి, ఇలా వెళ్ళి అలా పెళ్లిళ్ళు చూసుకొని చీకటి పడేలోపు వచ్చేద్దాం. ఏవండి, మనం ఎక్కడికి వెళ్ళొద్దు, తిరిగి మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరి పెళ్లికి వెళ్ళొద్దు. ఎవరైనా ఏమైనా అంటే నేను సమాధానం చెప్తాను. ఇక్కడి నుండి పోదాం పదండి. అలా కాదు శ్రావణి, ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగూ ఈ పెద్దయ్య పడవని చకచకా తీసుకెళ్లి మళ్ళీ చకచకా తీసుకొచ్చేలా ఉన్నాడు. అవును బాబు, ఎక్కడి తల్లి, ఇలా ఎల్లి 2 పెళ్లిళ్ళు చూసుకొని అట్టా చీకటి పడేలోపు వచ్చేద్దాం. ఎక్కండి, పడవెక్కండి అని రంగయ్య చెప్పగానే సుధాకర్, శ్రావణీలు పడవెక్కారు. రంగయ్య చకచకా పడవని ఆ 2 ఊళ్ల వైపు తీసుకెళ్లిపోతుంటాడు. సుధాకర్, శ్రావణి కంగారు పడుతూ దిక్కులు చూస్తుంటారు. వాళ్ళిద్దరూ కంగారులో పడి ఆ 2 మాయా గ్రామాల గురించి పూర్తిగా తెలుసుకోవటం మర్చిపోయారు. పడవలో వెళ్తున్న వాళ్ళకి కొంచెం దూరంలో మొసలి కనబడింది. ఏవండి, అదిగో అక్కడ చూడండి, ఆ మొసలి మన వైపే వస్తుంది. అవును శ్రావణి, నువ్వు భయపడకు, నన్ను భయపెట్టకు. ఆ మొసలి అని చూస్తుండగా ఆ మొసలి నీళ్లలో కనిపించలేదు. రంగయ్య మాత్రం అదేం పట్టించుకోకుండా చకచకా పడవని ఆ ఊళ్ల వైపు పోనిస్తున్నాడు. ఉన్నట్టుండి పడవ నదిలో బోర్లా పడింది. ముగ్గురికి మొసలి కనబడింది. అంతే, చకచకా ఈత కొడుతున్నారు. రంగయ్య ఒడ్డుకు చేరుకున్నాడు. సుధాకర్ తాటాకులపల్లి అనే ఊరికి చేరుకున్నాడు. శ్రావణి కొండపల్లి గ్రామానికి చేరుకుంది. ఇద్దరూ ఎదురెదురు ఉన్న ఊళ్ల ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఏవండి, నదిలో దూకి ఈత కొట్టుకుంటూ ఈ ఊరికి రండి, ఈ ఊళ్ళో ఉందాం. వామ్మో, నాకు మొసలి అంటే భయం శ్రావణి. నేను ఆ ఊరికి రాను. నువ్వే నదిలో ఈత కొడుతూ ఈ ఊరికొచ్చేయ్. మనం ఈ ఊళ్ళో ఉందాం. మగాడివి, పైగా మొగుడివి, నీకే మొసలి అంటే భయమున్నప్పుడు అమ్మాయిని, అందులో భార్యని, నాకు మాత్రం భయముండదా? నేను రాను. శ్రావణి, నేను నీకు కావాలంటే నువ్వు ఈ ఊరికి రావాలి. నేను అదే అంటున్నాను. నేను మీకు కావాలంటే ఈ ఊరికి రండి. శ్రావణి, మాటలతో టైం వేస్ట్ చెయ్యొద్దు. చీకటి పడేలాగుంది. ఈ ఊరికొచ్చేయ్. అవునండి, చీకటి పడేలాగుంది. తొందరగా ఈ ఊరికి రండి అని ఇద్దరూ వాదించుకుంటూ ఉండగా చంద్రయ్య అనే పెద్ద మనిషి సుధాకర్ దగ్గరికి వచ్చాడు. లింగయ్య అనే పెద్ద మనిషి శ్రావణి దగ్గరికి వచ్చాడు. చంద్రయ్య లింగయ్యలకు అస్సలు పడదు. ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేసిన బగ్గుమంటూ లేస్తుంది. అంత పగలున్నాయి వాళ్ళకి. ఇలా చూడమ్మా, ఆ ఊరి వాళ్ళు పిరికి వాళ్ళు. అదే నీ భర్త కంటుకొని ఉంటుంది. మేము పిరికి వాళ్ళం కాదు బాబు, వాళ్లే పిరికి వాళ్ళు. ముఖ్యంగా ఆ లింగయ్య ఉన్నాడుగా, వాడే పిరికివాడు, పిసినారోడు. ఒరేయ్ చంద్రయ్య, నా వ్యక్తిగతం గురించి మాట్లాడితే బాగుండదు. నువ్వు మాత్రం గొప్ప దానవీరుడివి మరి. ఇలా చూడరా లింగయ్య, నేనిప్పటికిప్పుడు ఈ అబ్బాయిని తీసుకొని నదిలోకి దూకుతాను. నువ్వు ఆ అమ్మాయిని పట్టుకొని ఆ నదిలోకి దూకు. అవునండి, దూకండి. నన్ను నా భార్యని కలపండి. అవునండి, రండి లింగయ్య గారు, నా చేతిని పట్టుకోండి. ఇద్దరం కలిసి నదిలోకి దూకుదాం. పట్టుకోండి, నా చెయ్యి పట్టుకోండి అని శ్రావణి అంటుంటే లింగయ్య చిరాగ్గా ముఖం పెట్టి, ఇలా చూడమ్మా, నీకు ఆవేశం ఉంది గాని ఆలోచన లేదు. ఎలాగో ఆ చంద్రయ్య అబ్బాయిని పట్టుకొని నదిలోకి దూకుతానంటున్నాడుగా. అవును. అప్పుడు మనం దూకడం ఎందుకు? అలాగే అబ్బాయిని తీసుకొచ్చి మనకిస్తే బాగుంటుంది. అందుకు కృతజ్ఞతగా 100 కొబ్బరికాయలిద్దాం. నేను చెప్పాను కదా తల్లి, వాడు పిరికోడు, అందుకే బుర్ర వాడతాడు. నేను తెలివైన వాణ్ణి, అందుకే బలం వాడతాను అని చంద్రయ్య లింగయ్య వాదించుకుంటూ ఉండగా చీకటి పడుతుంది. అంతే, ఆ 2 గ్రామాల చుట్టూ నీళ్లొస్తాయి. సుధాకర్ శ్రావణి భయం భయంగా చూస్తుండగా గ్రామాలు నెమ్మదిగా కదులుతూ ఉంటాయి. ఆ ఊళ్ళో సుధాకర్, ఈ ఊళ్ళో శ్రావణి ఇద్దరూ బాధపడుతుంటారు. తెలిసిన వాళ్ల పెళ్లిళ్ళున్నాయి కదా, కలిసి కట్టుగా 2 ఊళ్ళలో సందడి చెయ్యొచ్చని నేను శ్రావణి ఎంతో ఆశగా వచ్చాం. ఇప్పుడిలా చెరొక మాయా గ్రామంలో చిక్కుకొని విలవిలలాడుతున్నాం. అక్కడ నా శ్రావణి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటుండగా, బాధపడుకు బాబు, అక్కడ నీ భార్యకి ఎలాంటి హాని జరగదు. లింగడు చాలా మంచోడు, కూతుర్లా చూసుకుంటాడు. నదిలో మాయా గ్రామం ఎంత తిరిగినా ఏం కాదు. ఎవ్వరూ నదిలో పడరు. ఇదే మంచి సమయమని చేపలు కూడా పట్టుకుంటారు. అయ్యా, ఎంతవరకు ఈ గ్రామం ఇలా నీటిలో తేలియాడుతూ తిరుగుతూ ఉంటుంది? ఎక్కడికి వెళ్తుంటుంది? తెల్లారే వరకు ఇలా తిరుగుతూ ఎక్కడెక్కడికో పోతుంది. ఈ బాధ తెల్లారే వరకు ఉంటుంది. తెల్లారితేనే నువ్వు నీ భార్య శ్రావణిని చూడగలవు అని చెప్పగానే సుధాకర్కి పోతున్న ప్రాణం తిరిగి వచ్చినంత సంతోషమేసింది. అయ్యా, తమరు చెప్పేది నిజమా? నేను మళ్ళీ నా భార్య శ్రావణిని చూస్తానా? చూస్తావు బాబు అని చంద్రయ్య ప్రేమగా ఓదారుస్తుంటాడు. నదిలో కదులుతున్న లింగయ్య గ్రామంలో అదే పనిగా ఏడుస్తున్న శ్రావణిని చూస్తున్న లింగయ్యకి మనసంతా తరుక్కుపోయింది. ఇట చూడు తల్లి, నీ భర్తకి ఏం కాదు. చంద్రయ్య మనసు చాలా మంచిది. ఆడు చాలా బాగా చూసుకుంటాడు. పేరుకు మాది మాయా గ్రామమైనా అన్ని సౌకర్యాలు ఉంటాయి. నువ్వు కడుపు నిండా అన్నం తిని పడుకో తల్లి. కడుపు నిండా తినాలా? ఎలా తినాలి పెద్దయ్యా? అక్కడ నా భర్త ఎక్కడో ఉన్నాడు, ఇక్కడెక్కడో నేనున్నాను. మళ్ళీ కలుస్తామో లేదో కూడా తెలీదు. నేను చెప్తున్నా కదా తల్లి, మళ్ళీ కలుస్తారు. పెళ్లికొచ్చానని చెప్పావు కదా, వెళ్ళి ఆ పెళ్లి వేడుక చూసిరా. నేనే పెళ్లికి పోలేను పెద్దయ్యా, ఇక్కడే ఉంటాను, ఇలాగే ఏడుస్తుంటాను. పగలు కాగానే నీ భర్త నీకు కనిపిస్తాడు తల్లి, నా మాట నమ్ము అని ఎంత బుజ్జగించినా శ్రావణి ఏడుస్తూనే ఉంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. నదిలో మాయా గ్రామాలు తిరుగుతూ ఉంటాయి. తెల్లారింది. ఎక్కడ ఉండాల్సిన గ్రామాలు అక్కడున్నాయి. సుధాకర్ శ్రావణిలు చూసుకుని సంతోషించారు. ఇద్దరూ నదిలోకి దూకి కలుసుకున్నారు. నది తల్లిని వేడుకున్నారు. మొసలి మీద కూర్చుని రావలసిన ఒడ్డుకొచ్చి సంతోషంగా ఇంటికెళ్ళిపోతారు.